ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఈ ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, ఆదిశంకరాచార్యుల వారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ ఆత్మ నమస్కారాలు. మనకు ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ నమస్కారాలు. గురు పౌర్ణిమ యొక్క విశేషాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. గురు పౌర్ణిమ అంటే ఏంటి, ఎలా జరుపుకుంటారు, ఏం దాని యొక్క ప్రత్యేకత అనేది ఈ వేదిక మూలంగా మనము తెలుసుకోబోతున్నాము. గురు పౌర్ణిమ మనకు ఆషాఢ మాసంలో వచ్చే ఈ గురు పౌర్ణిమ ఈరోజు చాలా విశేషంగా జరుపుకుంటారు. వ్యాస పౌర్ణిమ అని కూడా అంటామండి ఈరోజు. అయితే మనందరికీ ఆధ్యాత్మికంగా అంటే మామూలు జీవితంలో మనకు మన తల్లి మొదటి గురువు అవుతారు, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత వాళ్ళిద్దరి నుంచి మనకు ఆధ్యాత్మిక గురువులు మొదలవుతారు. ఆ తర్వాత ప్రాపంచికంలో మనకు విద్యా బోధన చేసిన వాళ్ళు గురువులవుతారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా మనము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఆధ్యాత్మిక గురువులు అంటే మనకు వేదవ్యాసుల వారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో అంటే ఆ శ్రీ మహావిష్ణువే వ్యాసుల వారి రూపంలో మనకు అవతరించడం జరిగింది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ వ్యాసుల వారిని మనము మొదటి గురువుగా అనుకుంటారు. అలాగే అవతారాల్లో తీసుకుంటే దత్తాత్రేయుల వారిని మనము మొదటి గురువుగా తీసుకుంటారు. అంతకంటే ముందు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నప్పుడు గురువు బ్రహ్మనే, విష్ణు మహేశ్వరులు వీళ్ళందరికీ అంటే ముందు ఆ గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నాం. పరబ్రహ్మ అంటే ఈ మొత్తాన్ని సృష్టించిండేది ఆ పరబ్రహ్మ. అంటే మన అందరిలో ఉండేది ఆ పరబ్రహ్మే. అందరిలో ఉండే చైతన్యము పరబ్రహ్మే. అక్కడి నుంచి మూల చైతన్యము అంటాము. ఆ మూల చైతన్యాన్ని మనం అందరిలో కూడా ఉండడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది అనమాట. అదే మనకు ఈ గురువుగా అంటే పరమశివుడు మొదటి గురువు మనకు సప్తర్షులకు ఈ బోధించిన రోజుగా కూడా చెప్పడం జరుగుతుంది అనమాట ఈ గురు పౌర్ణిమ. అలాగే ఇంకా గురు పౌర్ణిమ అంటే ఎంతో మంది గురువులు భారతదేశంలో ఎంతో మంది గురువులు ఉన్నారు మనకు. మనందరికీ తెలిసిన వారి ఆదిశంకరాచార్యులు కానీ, వ్యాసుల వారు కానీ, విశ్వామిత్రుడు అంటే మనకు రాముల వారికి ఉపదేశం చేసిన విశ్వామిత్రుడు కానీ, అలాగే వాల్మీకి మహర్షి కానీ, ఇట్లా అందరికీ తెలుసు. ఎంతో మంది గురువులు ఉన్నారు. వాళ్ళందరి గురించి చాలా మందికి తెలుసు. మనము బుద్ధ జయంతి కూడా జరుపుకుంటుంటాము. అయితే ఇక్కడ మనకు అందరి గురువులు మన ప్రాపంచికంలో వస్తూ ఉన్నప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా నువ్వు ఎవరు అనేది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ యొక్క ప్రణాళిక ఏంటి, ఇవన్నీ మనకు తెలియదు. ఇక్కడికి వస్తే తప్ప, ఈ ఆధ్యాత్మిక జీవితానికి వస్తే తప్ప మనం ఇక్కడి నుంచి వచ్చినాము, మనం ఎందుకోసం వచ్చినాము, నీ జన్మ ప్రణాళిక ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియదండి. ఇవన్నీ మనకు తెలియజేసిన వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అనమాట. మనం పిరమిడ్ మాస్టర్స్గా ఉన్నాము అంటే ఆయన లేకపోతే ఇక్కడికి రాకుంటే ఆయన గురించి కానీ ఏమీ తెలియదు. అయితే మనము భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఈ అన్ని మొదటి నుంచి గురువులందరి గురించి మనకు తెలిసే ఉంటుంది. కానీ ఈ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వచ్చినాక వేరే వేరే దేశాల్లో ఉండేటువంటి గురువులందరినీ కూడా పరిచయం చేయడం జరిగింది. ఓషో గారు అయితే కానీ, రామ్తా గారు అయితే కానీ, లేకపోతే మనకు చిరంజీవత్వం లిండా గుడ్మాన్, లేకపోతే ఇట్లా ఎంతో మంది గురువులు అండి. సీతాయనం రాసిన వాళ్ళు వేరే దేశం వాళ్ళు, అట్లా వేరే వేరే దేశాల నుంచి ఉన్న గురువులను కూడా ఇక్కడ పరిచయం చేయడం జరిగింది అనమాట. లేకపోతే మనకు తెలియదు, ఆ జ్ఞానాన్ని కూడా ఇక్కడ బోధించడం జరిగింది అనమాట. అలాంటి గొప్ప వ్యక్తులు మనం ముందు ఎంతసేపు ఉన్నా కానీ ఏదో పూజలు, పునస్కారాలు, పద్ధతులు, లలితా సహస్రనామం, విష్ణు సహస్రం ఇవన్నింటిలోనే బతుకుతున్నాము. లేదా గురువులు చెప్పిన సందేశాన్ని తీసుకుంటున్నాము. ఎక్కడ గురు శిష్య బంధమే ఉంది. కానీ మనము ఇక్కడికి వచ్చినాక గురువులే తప్ప శిష్యులు లేరండి. అందరూ మాస్టర్సే ఇక్కడికి వచ్చినాక. అది చెప్పిన వారు నాకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అలాగే ఎవరు గురువులు అంటే ఎవరు సపరేట్గా లేరయ్యా.
నీ శ్వాసే నీ గురువు అని కూడా చెప్పడం జరిగింది అనమాట. నీ యొక్క శ్వాసే నీ గురువు, అక్కడే నీ శ్వాసలోనే నీ గురువు అనేది ఉన్నారు. ఆ శ్వాసను పట్టుకో, లోపలికి ప్రయాణం చెయ్యి, అప్పుడు నీకు నువ్వేంటో తెలుసుకుంటావు, నువ్వు ఎందుకోసం వచ్చినావో తెలుసుకుంటావు అని ఆ శ్వాసనే గురువుగా కూడా మనకు పరిచయం చేశారు. అలాంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మనం ఎంత నమస్కారాలు, అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తాం. లేకపోతే ఇందులోకి రాకుంటే మనకి ఈ విషయాలన్నీ ఏమీ తెలియవు అనమాట. ఈ రోజు ఈ గురువులందరినీ నమస్కారం చేసుకుంటాము. అలాగే పౌర్ణమి యొక్క విశేషం ఏంటి అంటే, పౌర్ణమి రోజు చంద్రుడు మనకు చాలా ఆనందాన్ని ఇస్తారు. అలాగే ఆ రోజు చాలా భూమికి దగ్గరగా రావడం జరుగుతుంది అన్నమాట. మన శరీరంలో ఉండే అంత నాడీ మండల వ్యవస్థ కానీ ప్రతిదీ కూడా ప్రభావితం చేస్తుంది ఈరోజు శ్వాస మీద కానీ. అందుకనేసి పౌర్ణమి రోజు మిగతా రోజుల్లో చేసుకునే ధ్యానం కంటే మూడింతలు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. మన శరీరం మీద, మన మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈరోజు వీలైనంత ఆహారము అనేది తగ్గించి పండు ఏమన్నా కూరలు లేదంటే లిక్విడ్స్తోనే ఎక్కువ ఉంటూ ఎక్కువ ధ్యానం చేసుకుంటూ చక్కగా మనం ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని సాధనను శ్వాస మీద ధ్యాస పెట్టి ఎక్కువసేపు ఉంటే మనల్ని మనం ఎన్లైట్మెంట్ చేసుకునే అవకాశము, అద్భుతమైన అవకాశం ఉంది. ఇదంతా కూడా చెప్పుకునే దానికి మనకంటూ పిఎంసి వాళ్ళు ఒక వేదిక ఇచ్చారు. ఆ పిఎంసి తరపున వచ్చిన ఎంతో మంది లక్షల మాస్టర్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇలాంటి జూమ్ క్లాస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని భాషల్లోనూ మనకు ఈ జూమ్ క్లాసులు అందిస్తూ అందరినీ ధ్యానం వైపు నడిపిస్తున్నటువంటి రంగనాథ్ గురువు మనందరికీ మూలం. కాబట్టి పితామహ పత్రిజీ గారు మార్గనిర్దేశకంలో ఎంతో మంది ఉన్నా మనము ఇందులోకి వచ్చిన తర్వాతనే ధ్యానం అంటే ఏంటి, అసలు పత్రిజీ అంటే ఎవరు అనేది కూడా ఇందులోకి జాయిన్ అయిన తర్వాతే తెలుసుకోవడం జరిగింది. దీని అన్నింటికి మూల కారణమైనటువంటి మన గురువు, మన మాస్టర్, మన యొక్క ఆధ్యాత్మిక గురువైనటువంటి రంగనాథ్ మాస్టర్ గారికి అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. తప్పులుంటే క్షమించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.